Hi everyone, welcome back to the ICT 2022 mentorship in Telugu episode 9 power of 3. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్స్ మీరు ఫారెక్స్కి అండ్ ఫ్యూచర్స్కి రెండింటికి అప్లై చేయొచ్చు అండ్ క్రిప్టోకి కూడా సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, సో మనకి ఒక క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్ కానీ ఒక బేరిష్ క్యాండిల్ కానీ అసలు ఎలా ఫామ్ అవుతుంది, ఓకే, ఆ క్యాండిల్కి అసలు ఏముంటాయి. సో సపోజ్ ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకోండి. బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయితే దీన్ని మనం ఓపెన్ అంటాం. ఓపెన్ అయ్యి కింద మ్యానిపులేషన్ ఇచ్చేసి పైకి వెళ్ళి ఇలా క్లోజ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఓపెన్, లో, హై, క్లోజ్ అంటాం. అండ్ బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ ఓపెన్ అయ్యి మ్యానిపులేషన్ ఇచ్చేసి కిందికి వెళ్ళి లో ఫామ్ చేసి క్లోజ్ అవుతుంది. దీన్ని మనం ఓపెన్, హై, లో, క్లోజ్ అంటాం కదా. ఈ కాన్సెప్ట్, ఈ ఓపెన్, లో, హై, క్లోజ్, ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ కాన్సెప్ట్స్ అనేటివి ప్రతి ఒక్క క్యాండిల్కి ఉంటాయి. ఓకే, అది వీక్లీ క్యాండిల్ అయినా కావచ్చు, డైలీ క్యాండిల్ అయినా కావచ్చు, 4 అవర్ క్యాండిల్ అయినా కావచ్చు, 1 అవర్ క్యాండిల్ అయినా కావచ్చు, 15 మినిట్, 5 మినిట్, 1 మినిట్, 15 సెకండ్స్ షార్ట్ క్యాండిల్ కూడా మనకి ప్రతి క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది మనకి. దీని క్లోజ్ని మనం ప్రిడిక్ట్ చేయట్లేదు. సపోజ్ ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. మ్యానిపులేషన్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇలా కూడా క్లోజ్ అవ్వచ్చు. బట్ మనం ఇంతకుముందు మెంటర్షిప్ ఎపిసోడ్ 2లో చెప్పుకున్నట్టు మనం క్లోజ్ని ప్రిడిక్ట్ చేయట్లేదు. మనం ఈ క్యాండిల్ ఎట్టెళ్ళొచ్చు అన్నది మాత్రమే ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఆ క్యాండిల్ యొక్క క్లోజ్ని ప్రిడిక్ట్ చేయము. మనం ఆ క్యాండిల్ ఓపెన్ అయ్యి, ఆ క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యి ఎటు సైడ్ వెళ్ళొచ్చు అన్నదాన్ని మాత్రమే మనం యాంటిసిపేట్ అంటే గెస్ చేస్తామన్నమాట. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. సో ఎవ్రీ క్యాండిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ PO3. ప్రతి క్యాండిల్కి దాని ఇండివిజువల్ పవర్ ఆఫ్ 3 ఉంటుంది. ఓకే, పవర్ ఆఫ్ 3 అంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీన్నే మనం పవర్ ఆఫ్ 3 అంటాం. ఇది మనకి చార్ట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇలా కనబడుతుంది. అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇది మనకి ఆ ఓపెనింగ్ చార్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ చార్ట్స్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఒక డైలీ క్యాండిల్ మీరు చూస్తున్నారు అనుకోండి. ఆ డైలీ క్యాండిల్ అనేది ఇక్కడ 5 PM ఆర్ మిడ్నైట్, న్యూయార్క్ మిడ్నైట్ టైంకి ఓపెన్ అయింది అనుకోండి. మనం బయాస్ బుల్లిష్ ఉందనుకోండి, మనం ఎప్పుడైనా ఈ ఓపెన్ కంటే కింద ట్రేడ్స్ చూడడం చాలా బెటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ క్యాండిల్ అనుకోండి. ఓకే, క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది మనకి. మనం ఎప్పుడైనా ఈ ఓపెనింగ్ దగ్గరలో మనం ట్రేడ్స్ చూడడం చాలా బెటర్. ఓకే, మన బయాస్ బుల్లిష్ ఉంటే. ఓకే, సపోజ్ ఇది మన డైలీ బేరిష్ క్యాండిల్, అంటే మనం బేరిష్ ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఈ ఓపెన్ కంటే పైన ఈ దగ్గర రేంజ్లో, ఈ ఓపెన్కి దగ్గర రేంజ్లో మనం ట్రేడ్స్ చూడడం చాలా బెటర్ అలా అన్నమాట. అండ్ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ప్రతి క్యాండిల్కి దాని ఇండివిజువల్ పవర్ ఆఫ్ 3 ఉంటుంది. అది ఏ టైం ఫ్రేమ్ అయినా అవ్వచ్చు. అది డైలీ, 4 అవర్, 1 అవర్, ఏ టైం ఫ్రేమ్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఆల్వేస్ లుక్ టు బై బిలో ఓపెన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి క్యాండిల్, ఎప్పుడైనా దాని కింద మనం బై చేయడానికి చూడాలి. ఓకే, అండ్ సెల్ అబోవ్ ఓపెన్. ఎప్పుడైనా కానీ ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయిందనుకోండి, మనం ఎప్పుడైనా దాని పైన సెల్ చేయడానికి చూడాలి. ఓకే, అది మన కాన్సెప్ట్. అండ్ ఫారెక్స్లో మనకి ఇంపార్టెంట్ ఓపెనింగ్స్ ఏంటి అవి. ఇప్పుడు మనం ఓపెనింగ్ దగ్గర బై చేయాలి లేదా సెల్ చేయాలి అని చెప్పుకున్నాం. బట్ ఫారెక్స్లో ఆ ఇంపార్టెంట్ ఓపెన్ టైమ్స్ ఏంటి అసలు. సో డైలీ ఓపెన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది న్యూయార్క్ టైం 5 PMకి ఒక కొత్త డైలీ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. లేకపోతే అకార్డింగ్ టు ICT మిడ్ నైట్ ఓపెన్ 00. ఓకే, అండ్ 4 అవర్ ఓపెన్స్. ప్రతి 4 అవర్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్. 4 అవర్ క్యాండిల్స్ మన డేని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఏ 4 అవర్ క్యాండిల్ ఎక్స్పాన్షన్స్ రావచ్చు అన్నది ఒక డైలీ క్యాండిల్ యొక్క ఎక్స్పాన్షన్ని మన 4 అవర్ క్యాండిల్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, నేను పర్సనల్గా ఈ 4 అవర్ క్యాండిల్స్ని నేను ఎక్కువ యూస్ చేస్తాను. ఓకే,
ఇది ఒక టిప్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 అవర్ ఓపెన్, ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే మీరు 1 అవర్ పవర్ ఆఫ్ 3ని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎవ్రీ 15 మినిట్ ఓపెన్. ఇక మీరు అగ్రెసివ్ స్కాల్పర్స్ అయితే ప్రతి 15 మినిట్ ఓపెన్ని మీరు 1 మినిట్లో ఆర్ 30 సెకండ్స్ చార్ట్లో మీరు స్కాల్ప్ చేయొచ్చు. ఓకే, ఇది ఫారెక్స్కి. ఫ్యూచర్స్కి సేమ్, మనకి ఫారెక్స్లో 5 PM క్యాండిల్ ఓపెన్ అయితే ఫ్యూచర్స్లో 6 PM ఓపెన్ అవుతుంది. ఓకే, నోట్ ఇట్. అండ్ ఇది మిడ్ నైట్ ఓపెన్ 8:30 AM. ఎప్పుడైనా కానీ ఇక్కడ సపోజ్ 8:30 AMకి ప్రైస్ ఉందనుకోండి, ఎప్పుడైనా కానీ ఒకవేళ మీరు బుల్లిష్ ఉంటే 8:30 ప్రైస్ ఓపెన్కి కింద మీరు బై చేయడం బెటర్. ఆర్ 9:30 AM ఓపెన్, 8:30 ఆర్ 9:30 వాటి ఒకవేళ మీరు బయాస్ బుల్లిష్ ఉంటే వాటి కింద మ్యానిపులేషన్ జరిగినప్పుడు మీరు బై చేయడం బెటర్. ఒకవేళ మీరు సెల్ ఉంటే, మీ బయాస్ బేరిష్ ఉంటే మీరు వాటి ఈ 8:30 AM ఆర్ 9:30 AM పైన నుండి ట్రేడ్స్ చూడడం బెటర్, సెల్ సైడ్ ట్రేడ్స్ ఇలాగా. ఓకే, సేమ్ ఎవ్రీ 4 అవర్ ఓపెన్, దీంట్లో కూడా ఎవ్రీ 4 అవర్ ఓపెన్ మనకి ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే. ఓకే, ఎవ్రీ 1 అవర్ ఓపెన్, ఎవ్రీ 1 అవర్ పవర్ ఆఫ్ 3 మనకి ఇంపార్టెంట్ ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే. ఎవ్రీ 15 మినిట్ ఓపెన్, ఒకవేళ మన అగ్రెసివ్ స్కాల్పర్ అయితే ఎవ్రీ 15 మినిట్ పవర్ ఆఫ్ 3ని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఒక ఫారెక్స్ చార్ట్, యూరో యూఎస్డి చార్ట్. ఓకే, ఇందులో చూడండి, ఇది 5 PM మనకి 5 PMకి మనకి కొత్త డే ఓపెన్ అయింది. అండ్ మనకి అకార్డింగ్ టు ఐసిటీ ఇది మిడ్ నైట్ ఓపెన్, ఇక్కడ 12:00 రైట్, అంటే 12 AM ఇక్కడ మనకి మిడ్ నైట్ ఓపెన్ అయింది. సో ఎప్పుడైనా కానీ మన బయాస్ బుల్లిష్ ఉంటే మనం ఈ డైలీ ఓపెన్ అండ్ మిడ్ నైట్ ఓపెన్ కింద మనం ఈ రేంజ్లో మనం ఈ దగ్గర ఈ రేంజ్లో మనం ట్రేడ్స్ చూడడం అనేది చాలా బెటర్, బుల్లిష్ ట్రేడ్స్. ఓకే, ఇక్కడ మనకి ప్రైస్ అనేది ప్రీవియస్ డేలోని స్వీప్ చేసింది. ఓకే, ప్లస్ ఇక్కడ ఒక మనకి SMT ఫామ్ అయింది. ఓకే, సో నా బయాస్ బుల్లిష్ ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డైలీ ఓపెన్ అండ్ ఈ మిడ్ నైట్ ఓపెన్ కింద ట్రేడ్స్ చూడడానికి ట్రై చేస్తా. ఓకే, ఈ రేంజ్లో ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్పాన్షన్ మొత్తం కవర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్, ఇక్కడ 5 PMకి కొత్త డే ఓపెన్ అయింది, మళ్ళీ నా బయాస్ బుల్లిష్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ డేని బుల్లిష్ ప్రిడిక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నాకు 5 PM ఓపెన్ అయింది డైలీ ఓపెన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 12 AM చూసుకుంటే, అంటే మిడ్ నైట్ న్యూయార్క్ టైం చూసుకుంటే అది ఇక్కడ ఓపెన్ అయింది. సో నా బయాస్ బుల్లిష్ ఉంటే నేను ఈ రేంజ్లో నేను ఎంట్రీ చూడడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ ఎక్స్పాన్షన్ అంతా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒకవేళ మన టార్గెట్ ఓన్లీ 1 to 1, 1 to 2 RR అయితే మనకి ఇందులో ఈజీ ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫారెక్స్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్యూచర్స్ చూసుకుంటే మనం ఇది చూడండి, ఫ్యూచర్స్లో 6 PMకి ఒక మనకి కొత్త డే ఓపెన్ అయింది. ఓకే, అండ్ ఇది ఆ డైలీ ఓపెన్. అండ్ ఇది మిడ్ నైట్ ఓపెన్ 12 AMకి, అంటే 00. సో అండ్ మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఫ్యూచర్స్ అయితే 8:30 ఆర్ 9:30 కింద మనం ట్రేడ్స్ చూడడం బెటర్ అని చెప్పాం. ఇక్కడ మనకి 8:30 ఓపెన్ అయింది ప్రైస్ న్యూయార్క్ టైం. ఓకే, దీని కింద మనకి కన్ఫర్మేషన్స్ వస్తే ఇక్కడ మనకి చాలా అలైన్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా మ్యానిపులేషన్ అవుతుంది ప్రైస్ అంతా, ఈ డైలీ ఓపెన్, మిడ్ నైట్ ఓపెన్, 8:30 AM. ఓకే, అందుకే మనం వీటి కింద ట్రేడ్స్ చూస్తే మనకి ఇలాంటి ఎక్స్పాన్షన్స్ క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ 3, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. రైట్, మనం ఓపెన్స్ కూడా అలానే ట్రేడ్ చేయాలన్నమాట. అంటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్, లో, హై, క్లోజ్, అంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈ పవర్ ఆఫ్ 3 అనేటివి సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ 4 అవర్, నా ఫేవరెట్. ఓకే, ఎవ్రీ 4 అవర్ PO3. ఇది మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, మీ బయాస్ ఈరోజు బుల్లిష్ ఉందనుకోండి, ఈ ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకొని మీరు నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ సేమ్ ప్రతి క్యాండిల్కి ఉన్న ఓపెన్, హై, లో, క్లోజ్, అంటే మనం ఈ ఓపెన్కి పైన ఈ రేంజ్లో మనం ట్రేడ్స్ చూడడం చాలా బెటర్. ఓకే,
ప్రైస్ అనేది ఈ వీక్ ఫామ్ చేస్తున్నప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఇందులో ట్రేడ్ చూడడం అనేది చాలా బెటర్, ఎందుకంటే మనం ఈ ఎక్స్పాన్షన్ అంతా క్యాచ్ చేయొచ్చు అది. సో ఇలా మనం పవర్ ఆఫ్ 3ని ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 10లో మనం దీని గురించి ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, అసలు మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఈ పవర్ ఆఫ్ 3ని యూజ్ చేసుకొని మనం ఎలా ఎనాలిసిస్ చేయొచ్చు, ఐసిటీ కీ లెవెల్స్ అనేటివి, ఐ మీన్ ఎంట్రీ ఫార్మేషన్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి. ఓకే, అది మనం ఎపిసోడ్ 10లో చూద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, సీ యూ అగైన్. థ్యాంక్ యూ.